నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి రేపు జనవరి 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి వస్తుంది కాబట్టి, మనకి తిరుమల ఉన్నటువంటి శ్రీవారిని యొక్క దర్శించుకోవడానికి స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం భక్తులందరికీ కూడా కల్పించాలనేటువంటి ఉద్దేశంతోటి మనకి 10 రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి భక్తులందరికీ కూడా. రేపు జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా, అంటే ఇంచుమించుగా ఒక 10 రోజుల పాటు తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది రేపు అంటే జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటల నుండి కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా తిరుపతిలో మనకి 8 ప్లేసుల్లో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంచుమించుగా 90 కౌంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ కూడా. అదేవిధంగా తిరుమల కొండపైన ఒక సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడైతే 4 కౌంటర్లు భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా మనకి రేపు జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటల నుండి కూడా మనకి 3 రోజులకి సంబంధించినటువంటి స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రేపు 10వ తారీఖుకి, 11వ తారీఖుకి, 12వ తారీఖుకి ఈ 3 రోజులు కూడా ఒకేసారి స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం సంబంధించిన బట్టి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి ఎప్పుడు ఇచ్చేటువంటి ప్లేసులు అయితే యథావిధిగా అదే ప్లేస్లో ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనకి రైల్వే స్టేషన్కి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసంలో మనకి ఈ స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి మూడో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి బస్టాండ్ దగ్గరలో మనకి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసంలో కూడా మనకి ఈ స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటితో పాటు మరొక 6 సెంటర్లో కూడా మనకి ఈ స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. టోటల్గా ఈ టికెట్స్ అన్నీ కూడా ఫ్రీ అండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఈ 10 రోజులు కూడా, అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ టికెట్లు ఖచ్చితంగా తీసుకుని స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం ఉంటుందండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం కానీ, వైకుంఠ ద్వార ప్రవేశం కానీ రెండూ ఉండవండి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుందండి. సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదండి, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో స్వామివారికి అకామిడేషన్ రూ. 50, రూ. 100, రూ. 1000, 1500 వరకు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో మనకి ఈ 10 రోజులు ఈ అకామిడేషన్ అన్నది పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. అందరూ కూడా తప్పనిసరిగా తిరుమల కొండపైన ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అకామిడేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ 3 రోజులు కూడా, అంటే 10వ తారీఖున, 11వ తారీఖున, 12వ తారీఖుకి సంబంధించి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఈ 3 రోజులు కలిపి ఒకేసారి ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత మనకి 13వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు కూడా ఏ రోజుకి ఆ రోజు స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి రేపు ఇచ్చేటువంటి 9వ తారీఖున సుమారుగా 3 రోజులు కలిపి 1,20,000 స్వామివారి యొక్క ఫ్రీ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ 10 రోజులు కూడా కలుపుకుని టోటల్గా మనకి 4,32,000 స్వామివారి యొక్క ఫ్రీ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే శ్రీవారి భక్తులకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సామాన్య భక్తులందరూ కూడా స్వామివారి యొక్క వైకుంఠ ద్వార ప్రవేశం చేయాలనేటువంటి ఉద్దేశంతో టీటీడీ వారు అయితే ఈ అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని భక్తులందరికీ కూడా ఈ 10 రోజులు వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది కల్పించడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల కొండపైన స్వామివారి యొక్క కొన్ని దర్శనాలు అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఆ దర్శనాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిగా మనకి స్వామివారికి ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో, సుప్రభాత సేవ నుంచి మనకి ఈ కళ్యాణం కానీ, ఉంజల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, ఇటువంటి సేవలు, ఆర్జిత సేవలు అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్జిత సేవలు మనకి ఆన్లైన్లో విడుదల చేస్తారు కాబట్టి ఆన్లైన్లో కూడా మనకి ఈ డేట్లో కూడా ఓపెన్ కాలేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. మనకైతే ఈ 10 రోజులు కూడా ఈ ఆర్జిత సేవలు అన్నది టోటల్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనాలు,
అంటే సంవత్సరం లోపు ఉన్నటువంటి బేబీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి శుభదం ద్వారా స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించేవారు. మనకి ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా ఈ దర్శనాలు కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి మూడో కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎమ్మెల్సీ గాని, టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా మనకి వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చేటువంటి శ్రీవారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దర్శనం కూడా మనకి వీఐపీ బ్రేక్ దర్శనం కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. 10 రోజులు కూడా మనకి కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే మనకి స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరిగింది. అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ కానీ వీళ్ళకి మాత్రమే డైరెక్ట్గా స్వామివారి యొక్క దర్శనం అయితే వీళ్ళకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి రోజే మనకి తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఈ వీఐపీలు ఎవరైతే ఉంటారో ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకి మాత్రమే దర్శనం అన్నది కేటాయించడం జరిగిందండి. దాని తర్వాత యథావిధిగా మనకి ఉదయం 8 గంటల నుంచి స్వామివారి యొక్క ఈ ఉచిత దర్శనం అన్నది స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవిందమాల వేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వలేదండి. వీళ్ళు కూడా తప్పనిసరిగా టోకెన్ తీసుకుని శ్రీవారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోట కూడా మనకి ఈ 10 రోజులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. కాబట్టి తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా మీరు ఈ 10 రోజులు అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా తిరుమల యాత్రను ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్‌లో స్వామివారి యొక్క ఉచిత టోకెన్ తీసుకుని మాత్రమే శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా మీరు తిరుమల వెళ్ళినా కూడా మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే మీకు ఉండదు కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి విడుదలవుతున్నటువంటి స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి దర్శన టికెట్లని మీరు ఉచితంగా పొందేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఈ టోకెన్ అన్నది మీ యొక్క ఆధార్ కార్డుతోటి తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఎంతమంది ఉంటే అంతమంది కంపల్సరీ లైన్‌లో నిల్చొని ఈ స్వామివారి యొక్క ఫ్రీ ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు గానీ 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ టోకెన్ తీసుకుని శ్రీవారిని అయితే దర్శించుకోవాలి. అదేవిధంగా మనకి రేపు జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా శ్రీవారి మెట్ల మార్గంలో మనకి దివ్య దర్శన టోకెన్లు ఇచ్చేవారండి. దాన్ని మనం ఏంటంటే ఎస్ఎస్‌డి టోకెన్స్ ఇచ్చేవారు. అవి 10 రోజులు కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. ఒకవేళ కాలినడక నడిచి వెళ్ళాలనుకుంటే మీరు ఆ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళొచ్చు కానీ మీకు ఎటువంటి దర్శన టికెట్లు అయితే అక్కడ ఇవ్వరు. కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడో ఒక అలిపిరి మించి నడిచి వెళ్ళాలంటే టోకెన్ ఎక్కడ తీసుకున్నా సరే మీరు అలిపిరి మించి అయితే నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనకి అలిపిరి దగ్గరలోనే భూదేవి కాంప్లెక్స్‌లో కూడా మనకి ఈ స్వామివారికి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ 9 ప్లేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియో పైన నేను డిస్ప్లే చేస్తున్నానండి. ఒకసారి చూడండి. వెళ్ళి మీరు ఆ ప్లేస్‌లోకి వెళ్ళి స్వామివారి యొక్క దర్శన టికెట్లని పొందేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం మీ అందరికీ కలగాలని నేను మనసారా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.